సీట్లపై కమలం పార్టీ ఫోకస్ పెట్టిందా? తెలుగుదేశంతో పొత్తు కుదిరితే ఆ స్థానాల్లో కాషాయ పార్టీ కీలక నేతలు బరిలో నిలవాలి అనుకుంటున్నారా? ఆధ్యాత్మిక కేంద్రంలో పట్టు కోసం బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోందా? అన్నగారి ఇలాఖాలో పాగా వేసేందుకు ఆ పార్టీ నేతలు రెడీ అవుతున్నారా? వాచ్ దిస్. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలన్న లక్ష్యంతో కమలం పార్టీ రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించింది. సీమ సీట్లపై కాషాయ పార్టీ ఫోకస్ పెట్టింది. టీడీపీ కూటమితో పొత్తులో భాగంగా 3 నుంచి 4 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోందట. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో పట్టు కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నారట. తాజాగా టీడీపీ జనసేన నేతలతో జరిపిన చర్చల్లోనూ సీమ సీట్లపై ఆ పార్టీ అధిష్టానం మక్కువ చూపుతోందట. రాయలసీమలోని ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలో 8 పార్లమెంట్ స్థానాలున్నాయి. అందులో సగం సీట్లలో బీజేపీ పాగా వేసేందుకు కసరత్తు జరుగుతోందట. ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి ఎంపీ స్థానంతో పాటు పక్కనే ఉన్న రాజంపేట, హిందూపురం, కుదిరితే అనంతపురం స్థానాలను ఆ పార్టీ పొత్తులో భాగంగా కోరుతోందట. ఇప్పటికే కీలకమైన నేతలు ఆయా పార్లమెంట్ స్థానాల్లో తిరుగుతూ పార్టీ బలోపేతానికి కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారట. హిందూపురం నుంచి పరిపూర్ణానంద స్వామిని బరిలో నిలపాలని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ఇటీవలే పూర్ణానంద హిందూపురంలో పర్యటించారు. ఇక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను పార్టీ ఆదేశిస్తే హిందూపురం నుంచి పోటీలో ఉంటారని స్వామి పరిపూర్ణానంద స్పష్టం చేశారు. అనంతపురం నుంచి బరిలో ఉంటానని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆ పార్టీ నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తరచుగా అనంతపురంలో పర్యటిస్తున్న సత్యకుమార్ పార్టీ నిర్ణయం మేరకు పోటీ ఉంటుందని చెప్తున్నారు. రాజంపేట, తిరుపతి పార్లమెంట్ స్థానాల్లోనూ ఆ పార్టీ నేతలు పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కీలకమైన నేతను తిరుపతిలో బరిలో దించాలని యోచిస్తోందట. రాజంపేటలో సీనియర్ నేత పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా ఎక్కువ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించారట. అందులో భాగంగానే రాయలసీమలోని కీలకమైన పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ పార్టీ పోటీ చేయాలని భావిస్తోందట. సామాజిక సమీకరణాలు, పార్టీ బలాబలాలు బేరీజు వేసుకుని గెలవగలిగిన చోటే పోటీ చేయాలని పార్టీ పెద్దలు నిర్ణయించారట. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో ఎన్నికలకు వెళ్తున్న బీజేపీ ఏపీలో 7 పార్లమెంటు స్థానాలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రాయలసీమ నుంచి 3, కుదిరితే 4 స్థానాల్లో పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో ఉన్నారట. అదే జరిగితే ఆయా పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ తరపున టికెట్ ఆశిస్తున్న నేతలు తమ పరిస్థితి ఏంటన్న ఉత్కంఠ టీడీపీ నేతల్లో నెలకొంది. అధికార పార్టీ ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్న తరుణంలో టీడీపీ, జనసేన తరపున అధికారికంగా అభ్యర్థులను 1 మినహా ఇప్పటివరకు ప్రకటించలేదు. బీజేపీతో టీడీపీ, జనసేన కూటమి చర్చలు కొలికి వస్తున్న నేపథ్యంలో త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని ఆయా పార్టీల నేతలు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వం అని చెప్తున్న టీడీపీ, జనసేన నేతలు బీజేపీ ప్రతిపాదనలపై అంత సానుకూలంగా లేరని తెలుస్తోంది. చావోరేవో అన్నట్లుగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ తలపడాలని నిర్ణయించుకుందట. సాధ్యమైనన్ని ఎక్కువ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో సొంతంగా విజయం సాధించి సత్తా చాటాలి అనుకుంటున్న టీడీపీకి బీజేపీ ప్రతిపాదనలు మింగుడుపడటం లేదని టాక్. ప్రస్తుత పరిస్థితిలో వైసీపీని ఎదుర్కోవటానికి బీజేపీ పొత్తు అనివార్యమని భావిస్తున్న టీడీపీ చివరికి ఎన్ని సీట్లు బీజేపీకి కేటాయిస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది. సాధ్యమైనన్ని ఎక్కువ ఎంపీ స్థానాల్లో పోటీ చేసి గెలవాలని చూస్తున్న బీజేపీ ప్రతిపాదనలపై టీడీపీ, జనసేన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, పొత్తులో భాగంగా ఏ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.